తెలంగాణలో కొత్త పార్టీ పుట్టింది. అప్పట్లో 2000 సంవత్సరం టైంలో తెలంగాణ రాష్ట్ర సమితి. మొట్టమొదట అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలోనే కొత్త ప్రాంతీయ పార్టీ. తెలంగాణ రాష్ట్ర సమితి. అప్పటికి కాంగ్రెస్ వర్సెస్ తెలుగుదేశం. కమ్యూనిస్టులు, బీజేపీ ఇవన్నీ కూడా నామమాత్రంగా ఉన్నటువంటి స్టేజ్ నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి పుట్టాక మొదటిసారి కాంగ్రెస్‌తో, రెండోసారి తెలుగుదేశంతో, మూడోసారి ఒంటరిగా పోటీ చేసి అధికారంలోకి వచ్చింది. అదే ప్రాంతీయ పార్టీగా సక్సెస్‌ఫుల్. ఆ మధ్యలో వచ్చినటువంటి 2009లో వచ్చినటువంటి ప్రజారాజ్యం పుట్టి వెంటనే ముగిసిపోవడంతో అప్పుడు కొత్తగా వచ్చిన ప్రాంతీయ పార్టీ పోయినట్టయింది. అంతకుముందున్న ప్రాంతీయ పార్టీ బతికినట్టయింది. తర్వాత పుట్టుకొచ్చినటువంటిది ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి ఉమ్మడిగానే జనసేన పుట్టుకొచ్చింది. అది నడుస్తా ఉంది. కానీ అధికారం దగ్గరికి రాలేదు. అయితే ఇప్పుడు గట్టి స్ట్రాంగ్ పార్టీగా నిలబడింది ఆంధ్ర రాజకీయాల్లో. అటుపక్కన తెలంగాణలో టీఆర్ఎస్ కంటిన్యూ అయితే కొత్తగా పుట్టుకొస్తున్నది కవిత పార్టీ. కవిత పార్టీతో పాటుగా నక్సలైట్ల పార్టీ కూడా పుట్టుకొస్తుంది. మావోయిస్టు నేత దేవుజీ విచిత్రమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు. అంటే ఈయన కూడా రాజకీయాలు నేర్చేసుకున్నాడు. నక్సల్స్ అంటే ఏదో నిజాయితీగా మాట్లాడతారు, బాధ్యతగా మాట్లాడతారు అనేది పోయిందన్న విషయం అర్థమైపోతుంది. ఆయన అంట లొంగిపోలేదట. ఆయన్ని అరెస్ట్ చేశారట హైదరాబాద్లో. ఎవడికి చెప్తున్నాడు ఆయన? రెండోది మల్లోజులు వేణుగోపాల్ ఇట్లాంటి వాళ్ళు పార్టీని నాశనం చేశారట. ఈయన నాశనం చేయలేదట. మీలో మీరు గ్రూపులు కొట్టుకు సాగుబట్టినే కదా ఇవాళ అట్లాంటి పరిస్థితి వచ్చింది. ఇంకోటి మావోయిస్ట్ పార్టీని రాజకీయ పార్టీగా మారుస్తాడంట. ఈయన ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి లొంగిపోతే ఈయన ఆ పార్టీని మార్చే హక్కు ఈయనకి ఎవడిచ్చాడు? ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకు ఉంటారు కదా వాళ్ళు. అంటే ఓవరాల్గా ఈయనంట కొత్తగా ఒక రాజకీయ పార్టీగా పెడతాడట మావోయిస్ట్ పార్టీని. నిర్బంధిస్తే కనుక అర్బన్ నక్సల్స్గా మారుతారట. ఇప్పుడే ఉన్నారు కదా అర్బన్ నక్సల్స్. వీళ్ళు అడవుల్లో కూర్చుని సంపాదించిన డబ్బులతో దర్జాగా బతికేసినటువంటి లెక్చరర్లు, ప్రొఫెసర్లు, డాక్టర్లు, టీచర్లు, జర్నలిస్టులు బోల్డ్ అంతమంది బతికేశారు కదా. తెలియదేమో, జనానికి తెలియదు అనుకుంటున్నారు. ఇవాళ సోషల్ మీడియా యుగం పుణ్యమని అర్బన్ నక్సలైట్లు ఎవరు, మీడియా నడ్డు పెట్టుకుని వాళ్ళు ఆడే నాటకం అందరికీ తెలుసు. ఇప్పుడు కొత్తగా ఏదే ఉంది. మావోయిస్టు పార్టీ ఇప్పుడు తెలంగాణలో కొత్తగా ఒక పార్టీ పెట్టి జనంలోకి వెళ్ళాలనుకుంటుంది. వెరీ గుడ్. ప్రజలు తీర్పిస్తారు. ప్రజాస్వామ్యపు నొప్పి ఎట్టుంటుందో తెలుస్తుంది ఇప్పుడు.